గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో సూళ్లూరుపేటలో సాగునీటి సంఘం ఎన్నికలు జరగలేదని మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఆరోపించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఘన విజయంపై మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కృషి వల్లే ఈ ఎన్నికలు జరిగాయని సుబ్రహ్మణ్యం కొనియాడారు. ఎన్నికల్లో 99% టీడీపీ అభ్యర్థులే గెలుచుకున్నారని తెలిపారు. ఇక అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పరిపాలనలో సీఎం తన మార్కు చూపిస్తున్నారని అన్నారు. సాగునీటి ఎన్నికలు న్యాయపరంగా జరిపించారన్నారు. రైతుల కష్టాలను తెలుసుకుని రైతుల ఆదేశాల మేరకు సాగునీటి సంఘం అధ్యక్షులు కమిటీ మెంబర్లు నడుచుకోవాలని సూచించారు. నిన్న జరిగిన సాగునీటి సంఘ ఎన్నికలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఒక తార్కాణం. ఈ రాష్ట్ర రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అభిమానం, ప్రేమ, ఆయన మీద ఉండే గౌరవం కొద్దీ ఈరోజు రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు పారదర్శకంగాను అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే 99% తెలుగుదేశం పార్టీ వాళ్ళే కైవసం చేసుకోవడం జరిగింది. మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారి సారథ్యంలో మొన్న విద్యా కమిటీ చైర్మన్ జరిగితే 99% విద్యా కమిటీ చైర్మన్ కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు సాగునీటి సంఘాల ఎన్నికలు నిన్నటి రోజున జరిగితే 144 చెరువులు ఉంటే 144 చెరువులు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారంటే మరి సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో, ఎంత ఐక్యతగా కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేశారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పార్టీకి సూళ్లూరుపేట నియోజకవర్గంలో బలమైన నాయకులు ఉన్నారు, బలమైన కార్యకర్తలు ఉన్నారు, పటిష్టమైన నాయకత్వం ఉంది. మరి చంద్రబాబు గారి ఆశీస్సులు మాకున్నాయి. మరి అదేవిధంగా పెద్దల కొండేపాటి గంగాప్రసాద్ గారు లాంటి నాయకులు మాకు అండగా ఉన్నారు. మరి డాక్టర్ నెలవల విజయశ్రీ సారథ్యంలో ఏ ఎన్నికలు వచ్చినా సునాయాసంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకుంటున్నారంటే ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని ఉంది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఎన్నికలు, సాగునీటి సంఘ ఎన్నికలు కానీ మరి అదేవిధంగా సొసైటీ ఎన్నికలు కానీ జరిపిన దాఖలాలు లేవు. మరి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెల్లువిరుస్తూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నికలు జరిగినా అది మరి సాగునీటి సంఘం ఎన్నికలైనా, విద్యా కమిటీ ఎన్నికలైనా, రేపో మాపో మళ్ళీ సొసైటీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. అవి కూడా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించేదానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా